హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నా మనసు అటు ఇటు లేకుండా నీవే దేవా నియంత్రణలో ఉంచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రం. చదివిన లేఖన భాగాన్ని దీవించండి, మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. సంఘానికి బయట యంత్రసిద్ధం ద్వారా వింటున్న వారికి, విశ్వాసులకు అవసరమైన సంగతులు మాత్రమే మీరు బోధించి మయం పొందాలని, వింటున్న మమ్మల్ని మేము మోసపుచ్చుకోనకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించుటకు మీ సహాయం అనుగ్రహించాలని, నిద్రమత్తులు కాక మీ వాక్యము మా హృదయములో ఉంచుకొనుటకు సహాయం చేయాలని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు మనము హృదయాన్ని గురించిన సందేశం కొంత విందాం. చాలా ఉన్నాయి, కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తానండి. హృదయమును గురించి రాయబడిన మాట, హృదయం ఎలాంటిదంట? అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఏంటండి అది? చెప్పండి ఏంటది? ఘోరమైన వ్యాధి గలది. హృదయం అన్నది మోసకరమైనది, దాని ఊహ అంత కేవలము చెడ్డది. హృదయం అన్నది మోసకరమైనది, దాని ఊహ అంత కేవలము చెడ్డది. ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు ఈ పాపిష్టి హృదయం? ఎవరు చెల్లించారు దీనికి మూల్యం? ఎవరు మార్చగలరు ఈ పాపిష్టి హృదయం? ఎవరు మారుస్తారండి ఈ హృదయాన్ని? ఎవరు మారుస్తారండి? ఎవరు మారుస్తారండి? కొందరు అంటారు, మా కుమారుణ్ణి మార్చండి, మా బిడ్డను మార్చండి, మా భర్తను మార్చండి, మా భార్యను మార్చండి. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. అది ఎలాంటిదంటే, మనమైతే ఎదుటి వ్యక్తిని మోసం చేస్తాం. ఏం చేస్తామండి? మనము ఎదుటి వ్యక్తిని మోసం చేస్తాం, కానీ హృదయము మనల్నే మోసపుచ్చుతుందండి. ఏం చేస్తుందండి హృదయము? మనల్నే మోసం చేస్తుంది కొన్ని సందర్భాలు, అవునా? హృదయము కేవలము చెడ్డది, అది ఘోరమైన వ్యాధి కలిగినదండి, అన్నిటికంటే మోసకరమైనది. అందుకే మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అయితే దీనికి మూల్యం ఎలాగూ? హృదయం మోసకరమైంది. ఈ మోసకరమైన హృదయాన్ని, ఈ పాపపు హృదయాన్ని ఎవరు మార్చారు? దేవుడే తన రక్తము చేత కడిగాడండి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చదివిన లేఖన భాగాన్ని చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అందరం చెప్దామండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చెప్పండి ఇప్పుడు మరొకసారి. శుద్ధి చేసుకోవాలంటే ఎట్లా మరి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే రిన్సోపేసి రుద్దాలా, సర్ఫెక్సలేసి రుద్దాలా, వాషింగ్ మిషన్లో వేయాలనా, లేకపోతే బండకేసి కొట్టాలా? ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఎలాగూ? డ్రై క్లీనింగ్కి ఇవ్వాలా? ఎలాగూ? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే దేవుని వాక్యం అండి. మన హృదయాన్ని శుద్ధిపరిచేవాడు ఎవరు? దేవుడే. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనినడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఎవరు చేస్తారండి? మన హృదయాన్ని పవిత్రులుగా దేవుడు. ఏ శాఖలోని దగ్గరికి వెళ్ళాలా మనము మన హృదయాన్ని కడుక్కోవాలంటే? కొందరు హృదయాన్ని బాగు చేసుకోవాలని, లేకపోతే కొందరు విమోచన పొందాలని పొట్టేలను బలిస్తారు, మేకలను బలిస్తారు. అవుతుందా? జరగదండి. దేవుడే దానికి పరిహారము చెల్లించాడు. ఆయన రక్తము ప్రతి పాపిని కడిగివేయును. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు.
దేవుడు మనల్ని కడిగి వేస్తాడు, మన మనస్సును మార్చి వేస్తాడు. అయితే ప్రతిరోజు మనం ఏం చేయాలి? మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎలాగూ? టించరేసా ఎలాగ శుద్ధి చేసుకోవాలి? వాక్యము, ప్రార్థన. ఈ రెండు మన హృదయాన్ని శుద్ధి చేస్తాయండి. ప్రియులారా, వినండి వినండి, ప్రతిరోజు మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. పనులను శుద్ధి చేసుకుంటామా? చేసుకుంటామా? దేహాన్ని సబ్బు పెట్టి శుద్ధి చేసుకుంటామా? ఒక్కొక్కరు మైసూర్ గోల్డ్, లక్స్, రెక్సోనా, నాకు తెలియదు ఇంకా ఎంత బాగా శుద్ధి చేసుకుంటామండి. కొందరు ముఖాన్ని శుద్ధి చేసుకోవడానికి, లేని ముఖాన్ని తెచ్చుకోవడానికి ఎక్కడికి పోతారు? బ్యూటీ పార్లర్. మనిషి రూపాన్ని మార్చుకోవడానికి, లేకపోతే శుద్ధి చేసుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ హృదయం మాత్రము శుద్ధి చేసుకోలేకపోతున్నాడు. ఎంత ఘోరం! వినాలి వినాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కలెక్టర్ మన ఊరికి వచ్చాడు, నేను చూశానండి. ఎమ్మెల్యే మన ఊరికి వచ్చాడు, నేను చూశానండి. ముఖ్యమంత్రి మన ఊరికి వచ్చాడు, నా పక్కనే పోయాడండి, నేను చూశానండి. దేవుని చూశావా ఎప్పుడైనా? చూడాలనుకుంటున్నావా ఎప్పుడైనా? నీ హృదయము శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడడం అంటే నీలో ఏ లోపం ఉండకూడదు, నీలో ఏ పాపం ఉండకూడదు, నీలో ఏ వ్యసనం ఉండకూడదు, నీలో ఏ దురాలోచనలు ఉండకూడదు, నీలో ఏ పగ, కలహం, ఈర్ష్య, కోపం ఇవేవి ఉండకూడదు. హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయము కల్మషము లేకుండా ఉండాలి. ప్రోక్షించబడిన హృదయం ఉండాలి. పాపము లేని హృదయం ఉండాలి. యథార్థమైన హృదయం ఉండాలి. నీతితో కూడిన హృదయం ఉండాలి. అలాంటి హృదయము కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి చూచెదరు. ఎవరిని చూస్తారండి? దేవుణ్ణి ఎలాగ చూడగలుగుతారు? ఆయన చేసే అద్భుత కార్యములలో, ఆయన చేసే ఆశ్చర్య క్రియలలో, ఆయన చేసే స్వస్థత క్రియల్లో ఆయనను చూడగలమండి. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయాన్ని శుద్ధి చేసుకో. ప్రభువుని నమ్మావు, అయితే నీ హృదయం ఎలాగుంది? ప్రభుని ఎరగని వాడు వేరు, ప్రభుని ఎరిగిన వాడు. దేవునికి ఇష్టమైన హృదయము ఉండాలి, శుద్ధి కలిగిన హృదయం ఉండాలి. ఎలాంటి హృదయం ఉండాలండి? నీరు మనం ఏం చేస్తాం? శుద్ధమైన నీరు తాగుతాం. ఆహారం ఎలాంటిది తీసుకుంటాం? మంచి శుద్ధమైన ఆహారం తీసుకుంటాం. కూరగాయలు ఎలాంటివి కొంటాం? పుచ్చున్నటివే, మురిగినటివే, చెడిపోయినటివే, కుళ్ళినవి తీసుకుంటామా? ఏం చేస్తాం? శుద్ధమైనది తీసుకుంటాం. వస్త్రాలు కూడా మంచివి తీసుకుంటామా? సెకండ్ హ్యాండ్లో తీసుకుంటామా? మంచివే, కొత్తవే. ఏమైనా డ్యామేజ్ వస్తే ఏం చేస్తాం? అంత కొట్లాడి నోటి మార్చుకుంటాం. శుద్ధమైన హృదయము నీకుందా? మరి నీరు శుద్ధమైనదే, తిండి శుద్ధమైనదే, వస్త్రాలు శుద్ధమైనవే, కూరగాయలు శుద్ధమైనటివే, అన్ని నీటివే కావాలి, అన్ని మంచివే కావాలి. నీ హృదయం మంచిగా ఉంచుకోలేకపోతున్నావు. శుద్ధి చేసుకో. వస్త్రాలను శుద్ధి చేసుకుంటావు, మరకలు లేకుండా శుద్ధి చేసుకుంటావు. వస్త్రాలను నీటిగా ఐరన్ చేసుకుంటావు. నీ హృదయాన్ని ఏం చేసుకుంటావు? చేస్తున్నావా? కడుగుతున్నావా? హృదయం ఎలాగుందో చూసావా? బయటికి మాత్రం ఎంత అందంగా ఉన్నారండి, ఎంత మంచి వస్త్రాలు వేసుకొని వస్తారండి, ఎంత నీట్గా ఉన్నారండి, మంచిది. మరి హృదయాన్ని గురించి ఏం చేశాం? హృదయం శుద్ధి కావాలి. ఏం కావాలి? హృదయం శుద్ధి కావాలి. ఉదాహరణకి ఆటో ఉందనుకోండి, డ్రైవింగ్ ఫీల్డ్ వారి విషయమై చెప్తున్నా అర్థమయ్యేటట్టు. దానికి ఫిల్టర్లు ఉంటాయి. ఏముంటాయండి? ఫిల్టర్లు ఉంటాయి. ఆ ఫిల్టర్లు అలాగే డస్ట్ పట్టిపోయి క్లీన్ చేయకుండా ఉంటే ఏమవుతుంది? ట్రబుల్ వచ్చి చెడిపోతుంది. మన హృదయం కూడా ఫిల్టర్ చేయబడాలి. ఇది నీట్గా లేకుండా హృదయం మొత్తం కల్మషము, కోపము, అసూయ, ఓర్వలేంతనము, బూతులు, చెడు మాటలు, వ్యసనాలు ఇవన్నీ హృదయములో ఉన్నాయనుకో, ఫిల్టర్లు చెడిపోయాయి. బండి ఆగిపోతుంది, బండి నిలిచిపోతుంది,
ఏమయ్యేది తెలియదు, డ్యామేజ్ అయిపోతుంది జీవితం. ఆత్మ కూడా డ్యామేజ్ అయిపోతుంది హృదయం చెడిపోతే. బయట శరీరం అన్నీ బాగున్నాయి, అవయవాలు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, నెత్తి బాగుంది, వెంట్రుకలు బాగున్నాయి. ఎంత పెద్ద వెంట్రుకలో హృదయము. ముక్కు ఎంత చక్కగా ఉందన్నా వానికి, చక్కగా ఉంది. హృదయం చక్కగుందా? చక్కగుందా హృదయము? హృదయము ఎలాంటిదంట? అది మోసమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు లేడు. ఎవడున్నాడు గ్రహించేవాడు? బయటికి మాత్రం నేను అనుకుంటాను, ఆహా ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు, ఆహా ఎంత మంచి మాటలు మాట్లాడుతుంది ఈమె, ఎంత భక్తి మాటలు చెప్తుంది ఈమె. దాటిపోగానే బూతులు వస్తాయి, దాటిపోగానే పాత జీవితం వస్తుంది. బయటికి మాత్రం భక్తి గల వారు ఉన్నారు. మోసకరమైన హృదయం ఇది. మరి దేవుని మాటలు వింటున్నావు, నీ మనసు చెడిపోయిందేమో, నీ హృదయం చెడిపోయిందేమో. కడుక్కో రోజు, దానికి కొంత వాక్యమనే ఆయింట్మెంట్ రాయి, వాక్యమనే నీళ్ళ చేత కడుగు, హృదయాన్ని శుద్ధి చేసుకో. డాక్టర్ దగ్గరికి పోతే శుద్ధి చేయలేడు హృదయాన్ని. ఎవడైనా పోయి నెత్తి నొప్పి అంటే గులిగిస్తాడు, గుండె నొప్పి అంటే గులిగిస్తాడు, కడుపు నొప్పి అంటే గులిగిస్తాడు. టాబ్లెట్ నేను చెప్పేది మన భాషలో, టాబ్లెట్ ఇస్తాడు. హృదయానికి రోగం ఉందంటే ఎవడైనా ఇస్తాడా? ఇస్తాడండి? మనోరోగం అంటారు మన భాషలో చెప్పాలంటే. దానికి మందు. చాలా మందిలో రోగాలు ఉన్నాయి. ఏ రోగం అది? టాబ్లెట్ వాడితే పోని రోగం, మనోరోగం, అనుమానపు రోగం. ఇంకా ఏ రోగాలు? ఈ టాబ్లెట్స్ వాడితే పోయేటివేవి. కోపం అనే రోగం, ఈర్ష్య అనే రోగం, కలహాలనే రోగం. నీవు ఏ రోగంతో ఉన్నావో నాకు తెలియదు. నీవే పరిశీలన చేసుకో. రోజు వాక్యము చేత శుద్ధి చేసుకో, రోజు ప్రార్థన చేత శుద్ధి చేసుకో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది నీకు తెలియకుండా నిన్నే మోసం చేస్తుంది. అవునా కాదా చెప్పండి? చేస్తుందా? చేయదండి? అయితే ప్రియులారా, ఇది ఉపద్ఘాతం చెప్పాను నేను. ఇప్పుడు ప్రాముఖ్యమైన వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ లోకములో ఎలాంటి హృదయాలు ఉన్నాయి? ఏంటండి ఈ లోకములో ఎలాంటి హృదయాలు ఉన్నాయి? దేవుని గ్రంథములో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎలాంటి హృదయాలు ఉన్నాయి ఈ లోకంలో? మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. గట్టిగా చదవాలి, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 13, 14 అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. నా ప్రజలు కన్నార్లు చూచి, చెవులార విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. ఈ లోకంలో ఉండే హృదయాలు ఎలాంటివంట? క్రొవ్విన హృదయాలు అంట ఇవి. ఏంటండి ఇవి? కొవ్వు పట్టిపోయిందిరా అంటారు చూడండి. ఎంత కొవ్వుందిరా నీకు అంటారు చూడండి. అలాగనొద్దు. ఈ లోకంలో ఉండే హృదయాలు క్రొవ్వి ఉన్నాయంట. ఎలాగున్నాయి? క్రొవ్వు పట్టిపోయింది. క్రొవ్వు మంచిదా చెప్పండి? హార్ట్ అటాకులు ఎట్లా వస్తున్నాయండి? ఈ ట్యాకులు ఎట్లా వస్తున్నాయి? ఎలాగొస్తున్నాయి? క్రొవ్వును బట్టి. క్రొవ్వు ఎక్కువ అయిపోయి రక్త సరఫరా జరగాల్సిన దానికి క్లోజ్ అయిపోవడం వలన కొవ్వు ద్వారా. ప్రియులారా, ఈ లోకములో క్రొవ్విన హృదయాలు ఇవి ఎలాంటివి అంటే ఎంత చెప్పినా వినరు వీళ్ళు. ఏంటండి వీళ్ళు? ఎంత చెప్పినా వినరు. రోమపత్రిక 2:5 చూడండి, ఒక హృదయం అక్కడ ఉంది. ఈ లోకంలో ఉండే హృదయాలు 2:5 రోమ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. చాలండి, అక్కడ మటుకు చాలు. ఎలాంటి హృదయం అంటే ఇది? కాఠిన్యము, మార్పు పొందని హృదయం. ఎలాంటి హృదయం అంటే ఇది? మార్పు పొందనే. ఎంతమంది అన్నా వచ్చి చెప్పని, ఎవరైనా వచ్చి చెప్పని, దేవుడే దిగి వచ్చి చెప్పినారు. మార్పు పొందని హృదయం ఇది. ఎలాంటి హృదయం?
మారు మనస్సు పొందరు, మార్పు చెందరు. తిరిగిందే తిరిగింది, అనిందే అనింది, చేసిందే చేసి మాటి మాటికి తప్పు చేస్తూ ఒప్పుకుంటూ, తప్పు చేస్తూ ఒప్పుకుంటూ, కప్పుకుంటూ బ్రతుకును కొనసాగిస్తూ చివరికి చచ్చి నరకం వెళ్తున్నారు. మార్పు చెందాలి. మారు మనసు నందుమా, జాగు చేయక సోదరా, కడవు ఎలా ప్రభు కడకే ఘేరా, ఇది కడవారి కాలమాయరా, కడవు ఎలా ప్రభు కడకే ఘేరా, ఇది కడవారి కాలమాయరా, మారు మనసు నందుమా, జాగు చేయక సోదరా. ఏంటండి? మారు మనసు పొందాలండి. అయితే ఈ లోకములో మార్పు పొందని హృదయాలు ఉన్నాయి. మార్పు పొందరండి. వారిలో మార్పు ఎంత మాత్రము రాదు. దేవుడు వారిని చూసి దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒక చెడిపోయిన కుమారుని చూసి తండ్రి ఎంతగా బాధపడుతున్నాడు. ఒక చెడిపోయిన కుమార్తెను బట్టి తల్లి ఎంతగా బాధపడుతుందో, ఒక చెడిపోయిన వ్యక్తిని, మార్పు పొందని వ్యక్తిని చూసి దినమెల్లా సంతాపపడుతున్నాడంట దేవుడు. ఏం చేస్తున్నాడండి? దినమెల్లా సంతాపపడుతున్నాడు. ఎంతకాలమయ్యా, ఎంతకాలమయ్యా, ఎన్నిసార్లయ్యా, ఎన్ని రోజులయ్యా, ఎంతకాలం? మారు మనసును పొందుమా, మనసు మార్చుకోసుమా, మారు మనసును పొందుమా, మనసు మార్చుకోసుమా. వేష భాష కాదు మార్చుకునేది, నీ బ్రతుకు మార్చుకుంటే నీకే మంచిది. వేష భాష కాదు మార్చుకునేది, నీ బ్రతుకు మార్చుకుంటే నీకే మంచిది. మారు మనసును పొందుమా, మనసు మార్చుకోసుమా. మనసును మార్చుకో. మార్పు పొందని హృదయాలు ఉన్నాయండి ఈ లోకంలో. వేషము భాష మారుతుంది కానీ బుద్ధి మారడంలే, మనసు మారడంలే. ప్రైజ్ ద లార్డ్ అన్నా, వందనాలక్క, భాష మారుతుంది, బుద్ధి మారడంలే. వేషం మారుతుంది, తెల్లని వస్త్రాలు, చేతిలో బైబుల్, బుద్ధి మాత్రం మారడంలే. మనస్సును మార్చుకో. మారు మనస్సు అంటే వస్త్రాలు మార్చడం కాదు, మాటలు మార్చడం కాదు, భాష మార్చడం కాదు. నీ మనస్సు మారాలి. ఏం మారాలి? మనస్సు మారాలి. ఈ లోకములో మార్పు పొందని హృదయం, మారు మనస్సు పొందని హృదయం, క్రొవ్వు పట్టిన హృదయం. ఇంకో మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది, రోమపత్రిక 1:22లో, అవివేక హృదయం అంట. ఇది ఎలాంటి హృదయము? ఎలాంటి హృదయం అండి? అవివేక హృదయం, వివేకము లేని హృదయం. వద్దన్న పోయేదే, వివేకము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. మోసకరమైన హృదయం నాలుగోది. ఎలాంటి హృదయం అండి ఈ లోకంలో ఉండేది? మోసకరమైన హృదయం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. నేను మోసం చేస్తుంది, నీలో తలంపులు పెడుతుంది, చేయరాని తప్పును చేయిస్తుందండి అది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఇలాంటి హృదయాలు ఉన్నాయి. క్రొవ్వు పట్టిన హృదయం, మార్పు పొందని హృదయము, అవివేక హృదయము, మోసకరమైన హృదయం ఈ లోకంలో ఉన్నాయి. అయితే మనకు ఎలాంటి హృదయం ఉండాలి? రెండో అంశం ఏమిటండి? మనకు ఎలాంటి హృదయము ఉండాలి? ప్రియులారా, వింటున్నారా? ఈ లోకంలో ఉండే హృదయాలను విడిచిపెట్టండి, ఆ లోకం ఎట్టన పోనివాడు నరకానికి పోతాడు. మన హృదయము ఎలాగుండాలి? మనకు ఎలాంటి హృదయం ఉండాలి? ఏంటండి మనకు? ఇప్పుడు విందాం దేవుని గ్రంథములో నుండి. 2 తిమోతి పత్రిక చూడండి, 2వ అధ్యాయం 22వ వచనం చూడండి.
కొందరు ఇలాగ చదువుతున్నారు పత్రికలను. తిమోతి రాసిన రెండో తిమోతి పత్రిక అని చదవకుండా ఇలాగ చదువుతున్నారు. మొదటి యోహాను పత్రిక అని చదవకుండా మొదటి యోహాను అంటున్నారు. ఏమంటున్నారండి? యోహాను మొదటి పత్రిక అనకుండా మొదటి యోహాను అంటే రెండో యోహాను ఉన్నాడు, మూడో యోహాను ఉన్నాడు, మొదటి పేతురు ఉన్నాడు, రెండో పేతురు ఉన్నాడు అన్నట్టు ఉంటుంది. అది పేతురు రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక చదవాలి. మొదటి యోహాను పత్రిక అంటే మొదటి యోహాను ఉన్నాడు, రెండో యోహాను ఉన్నాడు అంటారు. మంచిది. అక్కడ రాయబడిన మాట రెండో తిమోతి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది పవిత్ర హృదయము అని రాయబడింది. అక్కడ చదవండి. అక్కడ ఏం రాయబడింది? యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనస్తులారా చెప్పబడుతున్న మాట, యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? పారిపో, రనవే, దూరంగా పారిపో, లోకానికి దూరంగా పారిపో, వ్యసనానికి దూరంగా పారిపో, పాపానికి దూరంగా పారిపో, లోకానికి దూరంగా పారిపో, యవనేచ్ఛల నుండి పారిపోము. అక్కడ రాయబడిన మాట పవిత్ర హృదయులై. మనకు ఎలాంటి హృదయం ఉండాలండి? పవిత్రమైన హృదయం మనకు ఉండాలి ప్రియులారా. ఎలాంటి హృదయం ఉండాలండి? పవిత్రమైన హృదయం. కొన్ని సందర్భాలలో మనం చూసి కొందరిని మనసులో జలసి వస్తుంది. ఎలాగూ? అరే వానికి కారు ఉందిరా, కొంత జలసి ఉంటుందా? అరే వానికి మంచి ఇల్లు ఉందిరా, కొంత జలసి ఉంటుందా? ఉంటుంది కదండి. అరే వానికి పొలాలు ఉన్నాయిరా, కొంత జలసి ఉంటుందా? వానికి వాహనం ఉందిరా, కొంత జలసి ఉంటుందా? అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీవు పవిత్రమైన హృదయము కలిగి ఉండు. వీటన్నిటికంటే గొప్పదండి అది. ఇది నిన్ను ఎవడు గుర్తించకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రభు మాత్రము పవిత్రమైన హృదయం గల వారిని దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితం లేకుండా ప్రభుని చూడలేడు. హృదయ శుద్ధి లేకుండా ప్రభుని చూడలేడు. పవిత్రమైన జీవితం లేకుండా పరలోకానికి అర్హుడు కాలేడు. కనుక మనకు ఎలాంటి హృదయం ఉండాలి చెప్పండి? నీకు నాకు ఎలాంటి హృదయం ఉండాలండి? పవిత్రమైన హృదయం ఉండాలి. రెండోది హెబ్రీ పత్రిక 10:22లో రాయబడింది ప్రోక్షింపబడిన హృదయం. అక్కడ రాయబడిందండి. ఎలాంటి హృదయం అండి? ప్రోక్షించబడిన హృదయం, కడగబడిన హృదయం. ఎలాంటి హృదయం అండి? ప్రోక్షింపబడిన హృదయం అంటే ఆ కడగబడిన హృదయము అని అర్థం అండి. అక్కడే రాయబడింది యథార్థ హృదయం అని రాయబడింది హెబ్రీ 10:22లో. ఎలాంటి హృదయము? యథార్థంగా ఉండాలి హృదయం. మరి నీకు ఎలాంటి హృదయం ఉంది? ఎలాంటి హృదయం ఉందండి చెప్పండి? మార్పు పొందని హృదయమా? అవివేక హృదయమా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యథార్థమైన హృదయము ఉండాలి, పవిత్రమైన హృదయము ఉండాలి, ప్రోక్షింపబడిన హృదయము ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 4:32లో రాయబడింది కరుణా హృదయం ఉండాలి. ఏముండాలండి? కరుణా హృదయం. ఆయన పేరేమిటి? ప్రభు పేరు కరుణామయుడు. మరి ఆయన లక్షణాలు మనకు ఉండాలని లేదా? ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తన కుమారునికి అతని లక్షణాలు రాకపోతే ఏమంటారు? నా కడుపున చెప్పండి నా కడుపున చెడబుట్టాను. ఒక టెంకాయ చెట్టు ఉందనుకోండి, ఇత్తనం పడింది, ఎలాంటి మొక్క రావాలి ఇప్పుడు? టెంకాయ చెట్టే. ఎందుకు? ఆ జీన్స్ అందులో ఉంటాయి, ఆ లక్షణాలే రావాలి. వేరేటి వస్తే ఎంత ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు ప్రభువు కరుణామయుడు. ఏంటండి ఆయన? కరుణామయుడు. ఇప్పుడు మనకేముండాలి? కరుణా హృదయము ఉండాలి. పిల్లలను చూసినప్పుడు, పెద్దలను చూసినప్పుడు కరుణ ఉండాలి మనలో. ఎవరైనా చూస్తే కరుణా హృదయం ఉండాలి. నేను కనికరించని అంటే కనికరం లేకుండా పోతావు. ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు. ఆయన పేర్లు బాగున్నాయి. మనం కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ప్రియులారా. కరుణా హృదయం ఉండాలి, పవిత్ర హృదయం ఉండాలి,
కడగబడిన హృదయం, ప్రోక్షింపబడిన హృదయం, పవిత్రమైన హృదయం, యథార్థ హృదయము. అపోస్తుల కార్యములు 11:23లో రాయబడింది. అపోస్తుల కార్యములు 11:23లో రాయబడింది. స్థిర హృదయము ఏంటండి? స్థిర హృదయం, స్థిరమైన హృదయం ఉండాలి. అంటే స్థిరంగా ఉండాలి మాట, ప్రవర్తన. ఒకసారి మాట ఇచ్చామంటే స్థిరంగా ఉండాలి. ఒకసారి మాట మాట్లాడామంటే స్థిరంగా ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే కొద్దిసేపు ఈ కొమ్మ, కొద్దిసేపు ఆ కొమ్మ, కోతి లెక్క చేస్తారు. కొద్దిసేపు ఈ మాట, కొద్దిసేపు ఆ మాట. లోకస్తుల మాటనా కూతనా అంటారు కదా. మాట చెప్తారు, తప్పుతారు, వస్తానంటారు, రారు, ఇస్తానంటారు, ఇయ్యరు. స్థిరంగా ఉండాలి మనసులో మాట. ఎలాగ ఉండాలండి? ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి చెప్పండి? ఒకసారి మాట ఇచ్చిన తర్వాత స్థిరంగా ఉండాలి. ఒకడు యవనస్తుడు ప్రాణ ప్రియురాల్ని ప్రేమించాడు, అమ్మాయిని ప్రేమించాడు, ఆమెకు మాట ఇచ్చాడు. ఏం చేస్తాడు? మాట, ఎన్ని కష్టాలు రాని వాడు, ఎన్ని ఇబ్బందులు రాని మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు వాడు కదా. స్థిరంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. కొంత మటుకు కాలం దొల్లే వరకు వాడు లోకం కదా వాడు. అయితే ప్రభుని ఎరిగిన మనము స్థిరమైన హృదయం ఉండాలండి. స్థిరమైన మాటలు, స్థిరమైన ప్రవర్తన, స్థిరమైన చూపు, స్థిరంగా ఉండాలి. భక్తి జీవితంలో పడిపోకూడదు. కోతి ఏం చేస్తుంది? ఒక కొమ్మ మీద కొంచెంసేపు, ఇంకో కొమ్మ మీద కొంచెం. ఏ కొమ్మను గట్టిగా పట్టుకోదు, అది ఆటలాడుతుంది. స్థిరంగాలే. చంచల మనస్సు, ద్విమనస్సు, రెండు మనస్సులండి. ఏ మనస్సు అది? అందుకే ఒక జంతువు ఉంటుంది అలాంటి లక్షణం కలిగింది. ఏంటది చెప్పండి? ఊసర వెళ్ళి. ఏంటండి అది? ఊసర వెళ్ళి. ఏం చేస్తారు? రంగు మారితే అది మారుతుంది కదా. ఇప్పుడు ఈ తెల్లని వాటి మీద దాన్ని కూర్చోబెట్టామనుకో, అది వెంటనే ఏమవుతుంది? తెల్ల రంగుకి వచ్చేస్తుంది. ఈ బాటిల్ మీద పెట్టామనుకోండి, ఇది ఏ కలర్ ఉంది? పర్పుల్ కలర్ ఉంది. ఈ కలర్లోకి మారిపోతుంది అది. ఈ బైబుల్ కలర్లోకి ఇక్కడ పెట్టామనుకోండి, వెంటనే కలరు మారిపోతుంది. దాన్ని ఏమంటారు? ఊసరలు. దానికి స్థిరత్వంలే, దానికి ఏమి లేదండి. మనుషులు కూడా అట్లా అయిపోయారు, ఊసరు వెళ్ళలాగా అయిపోయారు. మాట ఇస్తారు వెంటనే తప్పిపోతారు. అలాగుండదు దయచేసి ప్రియులారా. రెండు మూతుల పాము అంట. రెండు మూతుల పాము ఏం చేస్తుంది తెలుసా? ఒక మూతితో బాగా ఉరుకుతుందంట. ప్రయాణం చేస్తుంది, చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది. కొంచెం దూరం అయిన తర్వాత ఇంకో మూతుంది కదా అని వెనక్కి తిరిగి మళ్ళా అటు కొంచెంసేపు, ఇటు కొంచెంసేపు. కోతి లెక్క, రెండు మూతుల పాము లెక్క, ఊసరి వేలి లెక్క. స్థిరంగా స్థిరమైన మాటలే, స్థిరమైన హృదయములే. ఆలోచన చేయి. స్థిరంగా ఉండని భక్తి జీవితం. గట్టిగా పట్టుకో ప్రభువుని, వదిలిపెట్టక పట్టుకో. విశ్వాసంతో దృఢంగా పట్టుకో. ఉడుం పట్టు. కోతి పట్టొద్దు, పిల్లి పట్టొద్దు. స్థిర హృదయం ఉండాలి. చంచల మనసొద్దు, ద్విమనసొద్దు, ఊసరు వెళ్ళి లాంటి జీవితం వద్దు. రంగులు మార్చొద్దు. వేషధారణైన జీవితం ఉండొద్దు. ఈడొక మాట, ఆడొక మాట, ఈడొక ప్రవర్తన, ఆడొక ప్రవర్తన, ఈడొక జీవితం, ఇంకో చోట ఇంకో జీవితం. బ్రతుకు మార్చుకొని బ్రతకాలి. స్థిర హృదయం కలిగి జీవించాలి. ఇంకో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం మనకు ఎలాంటి హృదయం ఉండాలంటే, అపోస్తుల కార్యములు 4:32లో రాయబడింది, ఏక హృదయం ఉండాలండి. ఏ హృదయం ఉండాలి? ఏక హృదయము. ఒకే హృదయం కలిగి ఉండాలి. ఓ మాట రాయబడింది అక్కడే 2:47లో అపోస్తుల కార్యములు, నిష్కపటమైన హృదయం. అంటే కపటము లేని హృదయము ఉండాలి. ఎలాంటి హృదయం అండి? కపటము లేని హృదయం ఉండాలి. ఎన్ని హృదయాలు చూసామండి ఇంతవరకు? చెప్పండి, మనకు ఎలాంటి హృదయం ఉండాలి? చెప్పండి ఎలాంటి హృదయం ఉండాలి? వచ్చే వారం అడుగుతాను. ఎలాంటి హృదయం ఉండాలి? పవిత్రమైన హృదయం. రెండవది ప్రోక్షింపబడిన హృదయం. మూడవది యథార్థమైన హృదయం. నాలుగవది స్థిర హృదయం. ఎలాంటి హృదయం అండి? కరుణా హృదయం. తర్వాత స్థిర హృదయం. తర్వాత ఏక హృదయం. తర్వాత ఎలాంటి హృదయం ఉండాలి? నిష్కపటమైన హృదయం ఉండాలి. ఎన్ని మంచి లక్షణాలు ఏరుకున్నామండి మనము. వింటున్నారా? అప్పుడే చెప్పాను, హృదయం మోసకరమైంది. ఏం చేస్తుంది అది? వాక్యం వినకుండా చెప్పానా లేదా? మోసం చేస్తుంది నిన్నోని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 7 హృదయాలు మనం కలిగి ఉండాలి. ఏక హృదయం, స్థిర హృదయం, ప్రోక్షింపబడిన హృదయం, పవిత్రమైన హృదయం, కరుణా హృదయము, కపటము లేని హృదయము. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. అయితే ఈ హృదయంలో ఏముండాలి? 4 విషయాలు చెప్తాను. హృదయంలో ఏముండాలండి? బూతులు మాటలు ఉండొద్దు, వ్యర్థమైన మాటలు ఉండొద్దు. ఏముండాలి హృదయంలో?
పరిశుద్ధత. అవునా కదా? ఒక షాప్కి వెళ్ళాము, ఏదైనా కొంటున్నాం, ఎంత మంచి క్వాలిటీ ఏరుకుంటామండి? నాసిరకాంది కొంటామా? మంచిదే ఎన్నుకుంటాం కదా. ప్రభు కూడా మన హృదయములో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. మనం ఎలాగైతే మంచివి కోరుకుంటామో, మనం ఎలాగైతే ఆ స్వచ్ఛమైనది కోరుకుంటామో, మనం ఎలాగైతే మంచిది లోపము లేదని ఎన్నుకుంటామో, అలాగే దేవుడు కూడా మన హృదయములో ఏం కోరుతున్నాడు? పరిశుద్ధతను కోరుతున్నాడు. నీ కానుకలను కోరుతున్నాడా? నీ బలులను కోరుతున్నాడా? నీ హృదయాన్ని అయినా కోరుతున్నాడండి. బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. మనసులను చేశాడయ్యా, తన ప్రాణాన్ని పెట్టాడయ్యా. మనసులను చేశాడయ్యా, కొచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. కనుక మన హృదయాన్ని అడిగాడు. హృదయంలో ఏముండాలి? ఏముండాలండి? పరిశుద్ధత ఉండాలి ప్రియులారా. ఇన్ని మంచి మాటలు వింటున్నా, మరి మనలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉందా? ఉండాలండి ప్రియులారా. ఇంకా హృదయంలో ఏముండాలి? కొలస్సీ పత్రిక 3:15 రాయబడింది, సమాధానం ఉండాలండి. హృదయంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఏముండాలండి హృదయంలో? చెప్పండి. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయములో ఏలచుండనీయుడి. సమాధానం మన హృదయంలో ఉండాలి. సమాధానపరచాలి. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు ఉండొద్దు. సమాధాన పడాలి. తర్వాత మూడవది మనం చూస్తే లూకా సువార్త 2:19 రాయబడింది, దేవుని మాటలు ఉండాలి. హృదయంలో ఏముండాలండి? దేవుని మాటలు. ఏముండాలండి హృదయంలో? బూతులు కాదు, ఎవడో తిట్టినది కాదు, ఎవడో అన్నది కాదు, ఎవరో అనింది కాదు. నన్ను ఆ మాట అన్నావే, నన్ను ఈ మాట అన్నావే, లేకపోతే కొట్లాటలు, కలహాలు, ఇవి కాదు హృదయంలో ఉండాల్సింది. ఎప్పుడో జరిగినట్టు గుర్తుంటాయి. హృదయంలో ఏముండాలి చెప్పండి? ఏముండాలమ్మా? చూడండి, ఆ మాట చదవండి. లూకా సువార్త 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు, తన హృదయంలో ఏం చేసుకుందంటున్నా మరియా? ప్రభు దూత చెప్పిన మాటలు హృదయములో తలపోసుకుంటుంది, హృదయములో ఉంచుకుంటుంది. మన హృదయంలో ఉండాల్సింది ఏమిటి? దేవుని మాటలు ఉండాలి. ఏ మాటలు ఉండాలి? దేవుని చెప్పుడు మాటలు కాదు, తప్పుడు మాటలు కాదు, ఎక్కడో జరిగిన సంఘటనలు కాదు, ఏదో రాజకీయ విషయాలు కాదు. మన హృదయంలో ఉండాల్సింది పక్కనోని సంసారం కాదు, మన హృదయంలో ఉండాల్సింది. మన హృదయంలో ఏముండాలి? దేవుని మాటలు. ఒక ఆయన వారం వారం ప్రార్థనకు వస్తుంది, అమ్మా 2 వాక్యాలు చెప్పుతాలి దేవుని గురించి అంటే, చెప్పలేదు, నేను చదువుకోలేదన్నా. ఎక్కడో గొడవ జరిగింటుంది, లేని ఉంది కలిపి గంట చెప్తుంది. చెప్పమంటే ఏం చేస్తుంది? గంట. దేవుని మాటలు అయితే హృదయంలో ఉండనే ఉండవు పాపం, ఎందుకో మరి. హృదయంలో ఏముండాలమ్మా? ఉంచుకోవాల్సినది ఉంచుకోరు, వేరేది ఉంచుకుంటారు. అవునా కదా? మన కడుపులో ఏముంచుకోవాలి? మంచి ఆహారం ఉంచుకోవాలి. విషం ఉంచుకుంటే మన కడుపు పాడైపోతుంది. విషం ఉంచుకుంటే ఏమవుతుంది? ఈ లోకం ఏంటి? లోకాశ, నేత్రాశ, జీవబడం. ఈ లోకమంతా విషం, పాపం. సర్పసంతానమా? లోకాన్ని గురించి పోల్చబడింది. లోకంలో ఉండే ప్రజల గురించి, ప్రభుని ఎరగని వారి గురించి. ప్రియులారా, ఈ లోకము విషం లాంటిదండి, మనిషిని కాటేస్తుంది. అది ఉంచుకోవద్దు. ఇక యవనస్తు నేను అంటున్నాడు, బ్రదర్ సేవ చేయాలి నేను అంటున్నాడు. మంచిదే, సేవ చేయి, కానీ సోషల్ మీడియాలో డెవలప్ కావాలనుకుంటున్నా, రాజకీయాల గురించి వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నా అంటున్నాడు. అది చేస్తే ఇది చేయలేవు, ఇది చేస్తే అది చేయలేవు అని చెప్పిన. లే బ్రదర్, 2 నేను చేస్తా. అది విషయం లాంటిది, లోకం గురించి మొత్తం తెలుసుకుంటేనే దాని గురించి మాట్లాడతావు, రాజకీయం గురించి. అది వద్దు అంటే, లే అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. నీతో కాదు, చేయలేవు.
అవునా కాదా? హృదయములో ఏముంటే అదే బయటకు వస్తుంది కదా, అవునా కాదా? భూగర్భములో బోరు వేసామనుకోండి, ఉప్పు నీళ్ళు ఉంటే ఉప్పు నీరే వస్తుంది, మంచినీరు ఉంటే మంచినీరే వస్తుంది కదా. మన హృదయంలో మంచి మాటలు ఉంటే బయటికి, మంచి మనసు ఉంటే మంచి మాటలే వస్తాయి. మన మనసులో మన హృదయంలో ఏముండాలి చెప్పండి? హృదయంలో మంచి మాటలు ఉండాలి. 3 విషయాలు చెప్పాను. హృదయంలో ఏముండాలి చెప్పండి అమ్మా? పరిశుద్ధత ఉండాలి, రెండోది సమాధానం ఉండాలి, మూడోది దేవుని మాటలు ఉండాలి, నాలుగవదిగా చివరిగా మన హృదయంలో ఏముండాలంటే ఎఫెసీ పత్రిక 5:19 చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించు. హృదయములో ఏముండాలమ్మా? ప్రభుని గూర్చిన పాటలు ఉండాలి. నాలుగవది ఏముండాలి హృదయములో చెప్పండి? ఏముండాలి హృదయంలో? మాటలు, పాటలు. ఏముండాలని? మాటలు ఉంటే పాటలు వస్తాయి. కొందరు సినిమా పాటలు బాగా చరణాలు కూడా గుర్తుపెట్టుకొని పాడతారు, దేవుని పాట ఒక్క ముక్క రాదంటారు. దేవుని పాటలు ఉండాలి హృదయం. ఎవరికి ఉంటాయి దేవుని పాటలు? సంతోషం కలగన మీరు కీర్తనలు, సంతోషం లేనానికి దేవుని పాటలు రావు. 4 విషయాలు చెప్పాను హృదయంలో ఏముండాలి. నీ హృదయంలో ఏముంది చెప్పి ఇప్పుడు ఒక్కసారి ఆలోచన. ఏముంది నీ హృదయంలో? కలహాలు ఉన్నాయా? ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? ఏముంది నీ హృదయంలో? అయితే మన హృదయంలో ఏముండాలంటే ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? ఇంకా సమాధానం ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? దేవుని పాటలు ఉండాలి. మనకి ఎలాంటి హృదయం ఉండాలి? పవిత్ర హృదయం ఉండాలి. మనకి ఎలాంటి హృదయం ఉండాలి? ప్రోక్షించబడిన హృదయం ఉండాలి. మనకి ఎలాంటి హృదయం ఉండాలి? కరుణా హృదయం ఉండాలి. మనకి ఎలాంటి హృదయం ఉండాలి? స్థిర హృదయం ఉండాలి. మనకి ఎలాంటి హృదయం ఉండాలి? ఏక హృదయం ఉండాలి. మనకి ఎలాంటి హృదయం ఉండాలి? నిష్కపటమైన హృదయం ఉండాలి. ఈ లోకంలో ఎలాంటి హృదయాలు ఉన్నాయి? క్రొవ్విన హృదయాలు ఉన్నాయి, మార్పు పొందని హృదయాలు ఉన్నాయి, వివేకం లేని హృదయాలు ఉన్నాయి, మోసకరమైన. మరి నీ హృదయం ఎలాగుంది? నీ హృదయాన్ని బాగు చేసుకో. మనకు ఎలాంటి హృదయములో దేవుని మాటలు ఉంటే మన హృదయంలో మార్పు జరుగుతుంది. కనుక కడుక్కొని పరిశుద్ధపరచబడి దేవుని కొరకు ఎదురు చూద్దాం. చివరిగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావా? డాక్టర్ దగ్గరికి పోయావు, దెబ్బలు ఉన్నాయి, శుద్ధి చేసుకోకుండా వస్తే ఏమంటారు? తిక్కోడు అంటారు. ఏమంటారు? తిక్కోడు, పిచ్చోడు, ఎర్రోడు అంటారు. దేవుని దగ్గరికి వచ్చావు, హృదయాన్ని శుద్ధి చేసుకునే మాటలు విన్నా, శుద్ధి చేసుకోకపోతే నష్టపోతావు. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించునుగాక. ఆమె తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం.